అందరికీ వందనాలు. మనం నేర్చుకుంటున్నాం కదా! దేవుని మాటలో పరలోకానికి ఒక వ్యక్తి సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అనంటే ఎలా బ్రతకాలు అనేది దేవుని మాటలు పేతురు రాసిన రెండో పత్రికలో వివరించిన ఆ పట్టికను అనుసరించి మనం నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఆహ్, భక్తి యందు సహోదర ప్రేమ. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమను అనే విషయాన్ని ఈ వారం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటిగా సహోదర ప్రేమ అంటే ఏంటో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, భక్తి యందు సహోదర ప్రేమ ఏంటో నేర్చుకోవడానికి మనం దేవుని సహాయాన్ని అడుగుదాం. సరిపోతుందమ్మా. సహోదర ప్రేమ అంటే ఏంటో ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. సహోదర ప్రేమ అంటే ఎలా ఉంటది? ఏంటి? తప్పులు చేస్తే క్షమిస్తారు. వారిని ప్రేమిస్తారు. సహాయం చేస్తారు. అంతేనా? ఒక ఈ విషయాన్ని గురించి నేను ఆలోచిస్తూ వెతికేటప్పుడు నాకొక సంఘటన కనపడిందండి. ఏంటనంటే ఒక ముగ్గురు చిన్న పిల్లలున్నారు. ఆ ముగ్గురు చిన్న పిల్లలు కూడా మరి తల్లిదండ్రులకి దూరంగా బతుకుతున్నారో, లేకపోతే ఎవరో వాళ్ళకి లేరేమో తెలీదు గానీ, వారి వస్త్రాలు కూడా సరిగా లేవు. కొంచెం మాసిపోయినట్లుగా ఇలా ఉన్నాయి వారి వస్త్రాలు కూడా. అయితే ఆకలిగా ఉండే పరిస్థితి ఎలా ఉంటాదో అలాగా వారు ముగ్గురు ఉండేటప్పుడు ఎవరో ఒక ఆయన గమనించి ఒక చాక్లెట్ పట్టుకొని వారి ముగ్గురికి ముందుకు వస్తా ఉన్నాడు. ఈలోపు మధ్యలో ఉండేవాడు. ముగ్గురిలో మధ్యలో ఉండేవాడు. చిన్నోడు, మధ్యస్థుడు, పెద్దోడు. ఇలా ముగ్గురున్నారు. మధ్యలో ఉండేవాడు అది తీసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నాడు. ముందుకు వస్తా ఉంటే పెద్దోడు ఆయన్ని వెనక్కి లాగి, "ఉందిరా ముందు చిన్నోడిని తీసుకొనివ్వని" చెప్పి ఆ చిన్నోడిని ముందుకు తోసాడు. ఈ చిన్నోడు ఎళ్లి అది తీసుకున్నాడు. పెద్దోడు మాత్రం ఆడికి ఆకలేయట్లేదు అన్నట్టుగానే నించొనున్నాడు. నించొనుంటే ఈలోపు ఆయన ఇంకోటి తెచ్చాడు. ఇంకోటి తెచ్చేసరికి చిన్నోడికి ఇవ్వండి అన్నట్టుగా ఆ మధ్యలో వాడికి ఇప్పించాడు. పెద్దోడికి వస్తాదా? రాదా? అనే ఆశ లేదు, ఎదురుచూపు లేదు. ఈలోపు ఆయన ఇంకోటి తెచ్చి పెద్దోడికి కూడా ఇచ్చాడు. నాకు ఈ విషయం చూసినప్పుడు ఒక సంగతి అర్థమైంది. ఏంటనంటే ముగ్గురికి ఆకలేసేటప్పుడు నేను ఓర్చుకోగలను, నేను సహించగలను, నా తమ్ముడు ఓర్చుకోలేడని ఆ పిల్లోడికి ఎవరైనా చెప్పారండి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పాలా? తనకి ఆ ఆకలి నొప్పి ఏంటో తెలుసు. ఆకలి ఇబ్బంది ఏంటో తెలుసు. తెలుసుకున్న తను ఏమనుకున్నాడంటే, నేను భరించగలను, నా తమ్ముడు భరించగలడో లేదో, ముందు ఆడి ఆకలి తీర్చేద్దాం అన్నట్టుగా, ఆ చిన్నోడికి ఆ చాక్లెటు ముందు తీసుకునేలా సహాయం చేశాడు. సహోదర ప్రేమ ఆళ్ళలో నాకొకసారి భలే అనిపించిందంటే, బయటోడు ఇంకెవడనైతే ఆ పెద్దోడు అలాగే చేత్తాడా? చేత్తాడా? ముందు మనం పొందేసుకుందాం అనుకుంటాడు. కానీ నా సంబంధి, నా తోటోడు, నా చిన్నోడు ఆడికి ఆకలేస్తా ఉంటది. ఆడి ఆకలి ముందు తీరిపోతే తర్వాత నేను తినొచ్చు అని అనుకున్నాడో ఏమో తెలీదు గానీ, అలా తన వరకు వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఆ విషయాల్లో నిలబడడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆలోచించండి, సహోదర ప్రేమ ఎప్పుడూ కూడా మనం మనకున్నా లేకపోయినా నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అని ఆ సహోదర భావాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఈ విషయాన్ని నేనిక్కడ చదివినప్పుడు పరలోకానికి సమృద్ధైన ప్రవేశం వెళ్ళాలి అనంటే, నిన్ను అంత చక్కగా పరలోకం నీకు పలకాలి అనంటే, నీలో ఉండాల్సింది ఏ భావం అని చెప్తున్నాడు? సహోదర ప్రేమ అనే భావం నీలో ఉండాలి. ఆ భావన మనకి నిరంతరం, నిత్యము బ్రతికున్నంత కాలం ఉండాలి అని చెప్పి దేవుని ఆశ. ఇప్పుడు మనకి అందరినీ సహోదరులుగా భావించే భావన ఉంటదా? ఉండదా? ఉండదా? ఉండాలి కదా మరి. స్కూల్లో ప్రేయర్ చేయించేటప్పుడు చెప్తా ఉంటారు. ఇలా చేయి పెట్టి చాపించి భారతదేశంలో ఉన్నోళ్ళందరూ ఆ! అందరూ చెప్పారయితే. భారతదేశంలో ఉన్నోళ్ళందరూ నా సహోదరులు, సహోదరులు అని చెప్పి చిన్నప్పుడు ఇలా ప్రమాణం చేసి చెప్పాం. ఎప్పటినుంచి 10వ తరగతి వచ్చేంత వరకు చెప్పారా లేదా? మర్చిపోయారా మరి? మరి జ్ఞాపకం ఉండాలి కదా! అందరూ నా సహోదరులుగా ఉండాలని స్కూల్లో నేర్పించారని,
బైబిల్‌లో కూడా దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి అనంటే అలాంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే ఇంట్లో వరకే సహోదర ప్రేమ చూపించేవారు చాలామంది. బయటికెళ్ళిపోతే ఆడెవడో, నేనెవడో అనే భావన కూడా కలిగి ఉంటది. మళ్ళీ ఇంట్లో వోళ్ళకే. కానీ ఒకసారి ఆలోచిస్తే సహోదర భావం, సహోదర ప్రేమ అందరికీ, అందరిలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ ఉంటాది గానీ, ఆ భావనని వ్యక్తపరిచే సందర్భాన్ని బట్టి మాత్రమే ఆ సహోదర ప్రేమను చూపిస్తారు. అర్థం అవ్వడానికి కొన్ని విషయాల్ని మనం ఆలోచించండి. ఏంటనంటే ఆహ్, మన ఇంట్లో మనం ఒకరినొకరు సహోదరులుగా భావించేవారుగా ఉంటాం. అయితే ఇలా చర్చ్‌కొచ్చామనుకోండి, మనం పిలిచే పిలుపులు చర్చికి గాని, గుడికి గాని, మసీదుకి గాని ఎక్కడికైనా ఎళ్ళినా మన పిలుపులు ఎలా ఉంటాయి? అన్న, అక్క, తమ్ముడు ఇవే గదా పిలుపులు. ఈ సహోదర భావం దేన్ని బట్టి కలిగింది చెప్పండి? మనం ఏ విశ్వాసాన్నయితే వెంబడిస్తున్నామో, ఆ వ్యక్తి కూడా అదే విశ్వాసాన్ని వెంబడిస్తున్నాడు గాబట్టి, అతనిని సహోదరుడిగా భావించే భావన నీకు, నాకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎవరో నీకు చెప్పరు. అవునా కాదా? ఇంట్లో మనం అన్నదమ్ములం, అక్క చెల్లెలం గాబట్టి, ఆ సహోదర భావం మనలో ఉంటాది. బయటకొచ్చి ఒక విశ్వాసాన్ని వెంబడించే వ్యక్తులు మనకు కనబడినప్పుడు గాని, కొంతమంది చేతుల్లో ఎవరైనా బైబిల్ పట్టుకున్నారనుకోండి, మనం ఏమంటాం వెంటనే, ఆ అక్క, ఆ అన్న ఈజీగా అనేస్తాం. ఏవండి అనే మాట కంటే, ఆ అక్క, అన్న అనేస్తాం. ఎందుకు ఆ చనువు, ఎందుకు అంత సహోదర భావం ఎందుకొచ్చింది అనంటే, వారి విశ్వాసం, మన విశ్వాసం ఒకటే అనే భావన నీకొచ్చినప్పుడు ఏమొస్తది వెంటనే, ఆ! మనోడే అన్నట్టుగా వచ్చేస్తా ఉంటది. కొంతమందికి ఇంటి పేరు చివరన, ఇంటి పేరు గాని ఏదైనా చివరన ఉన్నదనుకోండి. అంటే ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ చివర ఏమొస్తది? వస్తది. కొంతమంది పేర్లు వెనకాతల వారేంటో తెలియపరచబడేలాగా కొన్ని చివరన ట్యాగ్ లైన్‌లు వస్తా ఉంటాయి. అదే చివరన వస్తా ఉంటాయి. ఆ పేరు వినగానే మనం అదే అనుకోండి. అప్పుడెలా మనం పిలుస్తాం? ఈడు ఆ! ఈడు మనోడు, ఈడు మన సంబంధే అనే ప్రేమను మనం ఈజీగా కలిపేసుకుంటాం. మనవాడు అనే ప్రేమని. కొన్నిసార్లు రాష్ట్రం దాటేసామనుకోండి. అంటే మనకు దగ్గరగా ఉండే రాష్ట్రం ఏంటి ఇప్పుడు? ఒరిస్సా రాష్ట్రం కదా! ఒరిస్సా రాష్ట్రం గాబట్టి అక్కడ ఏ భాష మాట్లాడతారు? ఒరియా మాట్లాడుతా ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికెళ్ళి ఉండాల్సొచ్చిందనుకోండి. అక్కడ నివసిస్తున్నాం అనుకోండి. ఆ ఒరియా మాట్లాడుతున్న వారి మధ్య మనం ఉంటూ ఆళ్ళ భాష అర్థం అవ్వక, ఆళ్ళ పరిస్థితి అర్థం అవ్వక, ఆళ్ళ ఆహార పద్ధతులు అలవాట్లు అవ్వక, ఇవన్నీ ఇబ్బంది పడేటప్పుడు ఎవరైనా తెలుగోడు కనిపిచ్చాడనుకోండి ఎలా ఉంటది మనకి? ఓహ్! బాబు దొరికాడురా నాయన. ఎక్కడుంటున్నావు? ఏ వీధిలో ఉంటున్నావు? ఎక్కడ చెప్పు? మనం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇది ఎక్కడ ఈ ఆహారం ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ అడుగుతారా? అడగరా? ఏటి నీ బాధ, భారం అంతానా? మనోడు తెలుగోడు. ఇప్పుడు ఇంటి పేరు అవసరం లేదు నీకు. అది నీ కుటుంబం ఇక్కడ అవసరం లేదు. అది ఎవడు నీకు అవసరం లేదు. నీ తెలుగోడు కాబట్టి నీకెలా ఉంటది? అమ్మ మనోడు దొరికేసాడురా బాబు! ఈళ్ళ మధ్య ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. నువ్వు ఒక రూమ్‌లో నువ్వొక్కడివే ఉంటున్నావా? నేను నీ దగ్గరకొచ్చేయమంటావా? నేను నీతో ఉంటాను. ఈ భావన, ఈ ప్రేమ అంతా పుట్టుకొచ్చేద్ది. సహోదర ప్రేమ పుట్టడానికి ఆ వ్యక్తి నీ వాడని నువ్వు తీసుకోవడానికి నీ భాష అవసరమైంది. మరొక విషయం ఏంటనంటే దేశం దాటామనుకోండి. భారతదేశం దాటేసామనుకోండి. అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు భారతదేశం అంతా కూడా భావనలన్నీ ఒకలాగే ఉంటాయి. అంటే నమస్తే అంటే ఇలాగే ఉంటది. సెల్యూట్ ఇలాగే ఉంటాయి. గౌరవించే పదాలు, పద్ధతులన్నీ ఒకలాగే ఉంటాయి. దేశం దాటిపోతే మారిపోవా? ఇలా ఒక సైన్ సింబల్ చూపిస్తే మన దేశంలో మంచిదవ్వచ్చు. కానీ దేశం దాటితే అది చెడుగా భావిస్తా ఉంటారు. కొన్ని నంబర్‌లు చెడుగా భావిస్తా ఉంటారు. కొన్ని పద్ధతులు చెడుగా భావిస్తా ఉంటారు. అక్కడికెళ్ళిన తర్వాత నీకేది చేద్దామన్నా అది నీకు ఖచ్చితంగా తీరుండాలి. ఇప్పుడక్కడ భారతదేశం సంబంధించినోడు ఎవడైనా కనిపించాడనుకోండి ఇండియన్. నీకు తెలుగు గూడా అవసరం లేదు. హిందీ గూడా అవసరం లేదు. ఇంగ్లీష్ గూడా అవసరం ఒరేయ్! నువ్వు ఇండియా వోడివే కదా! మనిద్దరం ఒకటే రా బాబు. ఈళ్ళ సంగతేటో నాకు చెప్పు అని చెప్పి ఆళ్ళ బాధేటో తెలుసుకోవడానికి, ఆళ్ళ పద్ధతులేంటో నేర్చుకోవడానికి. నీకు భాష రాదు. నీకాడ ఇంటి పేరు దాటిపోయావు. భాషను దాటిపోయావు. నీ మతాన్ని దాటిపోయావు. నీ విశ్వాసాన్ని దాటిపోయావు. అయినా నీకు భారతీయుడనే సహోదర భావం అక్కడికెళ్ళిన తర్వాత వచ్చేద్ది. అవునా కాదా? అక్కడికెళ్ళిన తర్వాత ఇండియా వోడా కాదా అని చూత్తావు. ఆడితో అయితేనే నమ్మకం. ఎందుకు బయటుండి నిన్ను మోసం చేత్తాడేమో అని. కదా! అక్కడికెళ్ళిన తర్వాత నీకు ఆ భారతదేశుడు అనే ప్రేమ, ఆ అమితమైన భావం లోపల పుట్టి, అతనితో ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. ఆఖరికి ఒక సందర్భం ఏంటనంటే, ఒక ఏరోప్లేను ఎక్కడైనా ఇరుకున పడిందనుకోండి, ఆడు ఇండియా వోడా నీకు సాయం చేసేవాడని చూత్తావా? ఏ దేశమోడైతే నాకేంటని చూత్తావా? ఆ! సహాయం చేయడానికి నీకెవరైనా వచ్చారనుకో, "నువ్వు ఇండియనా?
నువ్వు తెలుగోడివా? నీ ఇంటి పేరేటి? ఇవన్నీ అడుగుతారా? ఏది అడగవే. అమ్మ బాబోయ్! దేవుడిలాగా వచ్చావురా నాయనా! ఆ తాడేది నాకు అందించి నన్ను బయటికి లాగు అని చెప్పి నీ సమస్య నుంచి బయటికి ఎలా పడాలా అని ఎదురు చూస్తా ఉంటాడు. నీకు కలిగిన సహోదర భావం ఎలా వచ్చిందప్పుడు? ఆ ప్రేమ ఎలా పుట్టింది నీకు? సమస్య వల్ల, ఇబ్బంది వల్ల, ఇరుకు వల్ల, ఒక నొప్పితో నువ్వు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నువ్వు ఏ కులపోడివి, ఏ మతపోడివి, ఏ ఏ విలువలతో కూడినవాడివి, నీ ఇంటి పేరు ఇదేనా? కొంతమంది మొన్న ఒక తెలిసిన స్నేహితుడు ఒక హోటల్ ఓపెన్ చేశారు. టిఫిన్ హోటల్. హోటల్ ఓపెన్ చేస్తే చాలా మందొచ్చి అడుగుతున్నారట. మీరు ఏమిట్లు అని. ఏమిట్లు అంటే ఆడు కొంచెం బెంగుళూరు వాస్తవ్యుడు. చదువుకోవడానికి ఇక్కడికొచ్చాడు. తర్వాత స్థిరపడడానికి ఇక్కడే బావుందన్నట్టుగా ఇక్కడ స్థిరపడిపోయాడు. ఇప్పుడు అతడు కన్నడ కదా! ఏమిట్లు అనంటే కన్నడిట్లు అన్నాడంట ఆడు. ఈ కన్నడిట్లు ఎక్కడ వచ్చిందిరా బాబు మన తెలుగులోని అనుకోని ఆళ్ళు పిచ్చెక్కిపోయారు. కన్నడిట్లు ఏటండి అనంటే కొద్ది రోజులకి చెప్పాడంటలెండి. నేను కన్నడ వాస్తవ్యుడినండి. తెలుగులోకొచ్చి ఇక్కడ స్థిరపడ్డాను. అందుకు నేను అని చెప్పి చెప్పుకొచ్చాడంట. ఆళ్ళు నవ్వు. ఓరేయ్! ఇలా జరిగిందా అని చెప్పి. కానీ మొదట్లో ఆళ్ళకుండే ఆ భేదం ఏంట్రా బాబు అనంటే నావాడా కాదా అనేది. నిజానికి నీకు బాగు చేసేవాడు, నీ సమస్యను తీర్చేవాడు ఏమైనా నీకు అంగీకరించి ఆ సమస్యను తీర్చుకోవడానికి ఇష్టపడతావే, మరి నీ తోటి ఎవరైనా ఉంటే ఆ సహోదర భావం ఎందుకు పుట్టట్లేదు? నీకు సహోదర ప్రేమ తెలియక కాదు. నిన్ను పీడిస్తున్న ఏదో బలహీనత లోపల ఉంది. దాన్ని విడిచిపెట్టలేక ఆ వ్యక్తిని నువ్వు సహోదరునిగా అంగీకరించలేవు. నువ్వేదో జిడ్డు నీకు అంటుకుపోవడం వల్ల నువ్వు పట్టుకునే ప్రతి దానికి జిడ్డు ఉందేమో అనే భావం. కదా! నీ చేతికి నూనె ఉందనుకోండి. నువ్వు ఏది పట్టుకున్నా జారిపోతుందనుకోండి. ఇవన్నీ జారిపోతున్నాయి అంటే నిన్నేమంటారు? నీ చేతులు శుభ్రం కడుక్కుంటే ఏది జారదు. అవునా కాదా? అర్థమైందా? నీ చేతికి నూనుండి ఏది పట్టుకున్నా జారిపోతుంది అనంటే నీ చేతికి నూనె కడుక్కో. రిన్ సబ్బు పెట్టి పాముకో, శుభ్రపరుచుకో. అప్పుడు ఏ వస్తువు పట్టుకున్నా నిన్ను పట్టుకునేలా చేస్తది. అన్నీ జారిపోతున్నాయి, అన్నీ ఇలాగే ఎళ్ళిపోతున్నాయి అనంటే నీలో ఎక్కడైనా తేడా ఉందని చూడగలవా? సహోదరుని ప్రేమించడానికి మనం అర్హతలు ఎదుటి వాళ్ళు చూస్తావు. నీలో ఉండే అర్హత ఏంటి? నేను ఆ వ్యక్తిని ప్రేమించడానికి నాకు అర్హత ఉంది అని ఎందుకు భావించట్లేదు? ఆ వ్యక్తిని ప్రేమించడానికి, ఆ వ్యక్తికి సహాయం చేయడానికి, ఆ వ్యక్తితో నేను ఉండడానికి నేను అర్హుడినని నువ్వెందుకు భావించలేకపోతున్నావు? అర్హతలు ఎదుటి వ్యక్తులు ఎతికి ఆడికి అర్హత లేదని చెప్తా ఉంటాం. ఈరోజు నేను అర్హుడిని, నేను సామర్థ్యం కలిగినవాడిని, నేను పైనున్నోడిని, ఆ వ్యక్తికి నా చెయ్యిస్తాను, ఆ వ్యక్తి పైకి లేవనెత్తుతాను, ఆ వ్యక్తిని నిలబెడతాను, ఆ వ్యక్తిని అందరిలో సమాజంలో నాలాగా తీర్చిదిద్దుతాననే భావన నీలో ఎందుకు కలగట్లేదనంటే, నీకన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి, ఆ వ్యక్తికి లేవనే భావన నీకు కనబడతా ఉంది. నీకు లేదు ఆ వ్యక్తిని చేర్చుకునే సామర్థ్యం. అని ఈ మాటను బట్టి ఆలోచించండి. సహోదర ప్రేమ అనంటే నువ్వు ఎంత బాగుగా, ఎంత చక్కగా, ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నావో, ఆ ఎదుగుతున్న నీ ఎదుగుదల మరొకరికి చెయ్యందించి లేవనెత్తగలిగే సహాయం చేయకపోతే నువ్వు అవిటివాడివి. ఈ మాట కష్టంగా ఉన్నా తీసుకోండి. ఎందుకనంటే చేతులన్నీ బాగున్నా, కాళ్ళన్నీ బాగున్నా, శరీరం అంతా బాగున్నా, మరొకరికి చెయ్యి అందించలేకపోతున్నామనంటే, ఆ వ్యక్తి చెయ్యి అవిటిదనే భావన వస్తదా రాదా? వస్తదా రాదా? ఒక బస్సులో ప్రయాణించేటప్పుడు, ఒక కాళ్ళు సరిగ్గా లేని వ్యక్తి ఎవరన్నా వస్తే, లేచి వారికి సీట్ ఇస్తారు. అవునా కాదా? నీకెవరైనా చెప్పారా సీట్ ఇవ్వమని? చెప్తారా? చెప్పరు. నీకేమనిపిస్తది? అయ్యే! ఆ వ్యక్తి నిస్సహాయుడు. మనం సహాయం చేయగలం. రెండోది నాకు కాళ్ళున్నాయి, నాకు చేతులున్నాయి. ఆ వ్యక్తి బలహీనుడు. నేను ఆ వ్యక్తికి సహాయం చేయాలని నీకనిపిస్తది లోపట. ఎలాంటి వ్యక్తికైనా హృదయంలో ఆ మాట అనిపిస్తది. వయసు రీత్యా, కొన్ని పరిస్థితుల రీత్యా కొంతమంది చేయకపోవచ్చేమో గానీ, ఏ వ్యక్తికైనా తెలుస్తదా? తెలీదా? తెలుస్తది. అలాంటి చేయగలిగిన సామర్థ్యం అంటే నీలో ఒక సామర్థ్యం ఉంది అనంటే అది మరొకరికి సహాయపడడానికి, మరొకరికి వినియోగించబడ్డానికి, మరొకరికి అది ఒక మెట్టు ఎక్కడానికి, ఒక విషయంలో ఆళ్ళు కూడా బలం పొందుకోవడానికి, ఆళ్ళు కూడా అలాంటి సామర్థ్యాన్ని పొందుకోవడానికని నువ్వు గ్రహించకపోతే, నువ్వు కూడా వెట్టివాడివే. నువ్వు కూడా ఆ కాలు పని చేయని వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో, నువ్వు కూడా అలాంటి వాడివే. ఎందుకు? నీలో సామర్థ్యం ఉండి ఉపయోగపడంది ఏదైనా ఉంది అనంటే, నువ్వు కూడా అలాంటి బలహీనుడివే. మీ పక్కోళ్ళతో చెప్పండి. నీలో ఏదున్నా, నీ పక్కోడికి అది ఉపయోగపడలేదనుకోండి, నువ్వు అవిటివాడివే. అంటే ఏంటి?
నువ్వు అలాంటి బలహీనుడివే అనేది గ్రహించాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవన్నీ పక్కోడికి ఉపయోగపడాలా? అవసరం లేదా? ఆ! ఉపయోగపడాలా? ఏది ఉపయోగించడానికి ఇష్టపడతారు? ఏది కాదు? చెప్పండి ఒకసారి నాకు. ఏది ఉపయోగించడానికి ఇష్టపడతారు? ఏది చీపో, ఏది తక్కువ క్వాలిటీయో, ఏది రేపు పాడైపోద్దో ఆటిల్లో బాగా పంచేసుకుంటారు. ఎందుకు? ఆ ప్రేమ పొందేసుకోవడానికి. రేపు నీకు సహాయం చేయాలి గదా! అందుకు నువ్వు ఇవ్వగలిగినవన్నీ ఈరోజు ఇచ్చేత్తావు. ఒక భావన చెప్తాను చూడండి. ఏంటనంటే, పక్కింట్లో ఒక ఆవిడ పాపం ఆ ఇంట్లో పరిస్థితులు బాగోక ఆహ్, ఏదైనా ఈవిడ దగ్గరికొచ్చి అడిగేదంట. అమ్మ నాకిది కావాలి ఇవ్వండి అనంటే, ఈవిడ సరే అమ్మ ఇస్తానని చెప్పి ఆవిడెళ్లి ఇచ్చేదంట. ఈవిడ అడిగే వెల మొదటి రోజు అడిగే వెల రూపాయి అనుకోండి. 10 రోజుల తర్వాత అడిగే వెల రూ. 5. ఇలా ఆ వెల పెరుగుతా ఉండేదంట. అంటే వారి అవసరతను బట్టి అడిగేది. నిస్వార్థంగా దోచేసుకుందాం అని కాదు. అవసరత అలా ఉండేది. ఆవిడ అడిగేది. ఈవిడ అది గమనించి ఏ రోజైనా ఒకే ఇంటికి మాటి మాటికి అడగడానికి ఎళ్ళాలంటే ఎవరికైనా మొహమాటం వస్తదా? రాదా? వస్తది. ఈవిడ అది గమనించి ఈవిడ కూడా ఆవిడని అడగడం ప్రారంభించిందండి. ఏం అడగడం ప్రారంభించిందంటే ఉప్పు. అమ్మ కొంచెం ఉప్పు ఉంటే ఇవ్వమ్మా అని అడిగేదండి. ఆవిడ తెచ్చి ఇచ్చేదాన్ని. కొద్ది రోజులకి ఈవిడ అంటే రావడం మానేసిందంట. ఈ అడిగే ఆవిడ. రావడం మానేసేసరికి ఈవిడ ఈ ఉప్పు అడగడం ప్రారంభించింది. ఈ ఉప్పు అడగడం ప్రారంభించిన ఆవిడ నన్ను అడిగింది కదా! ఇప్పుడు నేను మళ్ళీ అడగడానికి ఎళ్ళొచ్చని చెప్పి, ఈవిడ ఎప్పుడైతే మానేసిందో, ఈ కష్టమైనా మళ్ళీ ఈవిడైతే నాకు సహాయం చేస్తదని మళ్ళీ ఆవిడ దగ్గరికెళ్ళడం ప్రారంభించింది. ఇంట్లో పిల్లలు ఇది గమనించి, "అమ్మా ఆళ్ళడిగేవన్నీ పెద్ద పెద్దవుంటాయి. నువ్వెళ్ళి ఉప్పు అడుగుతావేటమ్మా" అనంటే, "అరే నాన్న మన దగ్గరుంది. ఆవిడ అడగడానికి మొహమాట పడుతుందని చెప్పి నేను ఆ ఉప్పు అడుగుతున్నాను. ఉప్పు ఎంత? తక్కువ గదా! ఆళ్ళివ్వగలుగుతారు. మన దగ్గర విలువైనది మన దగ్గరుంది. అది మనం ఇవ్వగలం. ఆళ్ళడుగుతున్నారు. అడగడానికి ఆవిడ మొహమాటం ఉందని నేను ఉప్పు అడుగుతున్నానురా అందుకే అనన్నది. ఈళ్ళిన్ విలువైనవి ఉండేటప్పుడు ఉప్పు కొనుక్కోలేరా ఈళ్ళు? ఆ! విలువైనవి ఉండేటి ఉప్పు కొనుక్కోలేరు? కొనుక్కోగలరు. అలా ఆవిడ వారి మధ్య చక్కటి అన్యోన్యతను, చక్కటి సంబంధాన్ని ఏర్పడడానికి ఈమె చేయగలిగింది చేస్తుంది. ఈమె అడగగలిగింది కూడా అడుగుతా ఉంది. ఈరోజు సహోదర భావం అనంటే, నీ దగ్గర నుంచి పొందుకోవడానికే ఎవరైనా ఎదురు చూస్తున్నారనుకో, ఆ సంబంధం పాడవుద్దా? బాగోద్దా? నీ దగ్గర నుంచి ఎవరైనా అలా అడుగుతా ఉన్నారనుకోండి, నీ దగ్గర నుంచి ఎవరైనా కోరుకుంటా ఉన్నారనుకోండి, సంబంధం ఏమవుద్ది? నువ్వేదన్నా ఆళ్ళివ్వగలిగింది అడుగుతూ, ఆ సంబంధాన్ని చక్కగా నడిపించుకోవాలని ఎప్పుడైనా కలిగిందా నీకు భావం? నేనివ్వగలను. ఆళ్ళడుగుతా ఉన్నారు. ఆళ్ళివ్వగలిగింది నువ్వు అడిగే సహాయం అడిగి, ఆ సంబంధాన్ని నడిపిస్తూ, వారిని ఎదిగేలాగా, వారు నిలబడేలాగా, వారు బాగుపడేలాగా, వారు నీలా మార్చబడేలాగా నువ్వు సహాయం చేయగలవా? చేయగలవా? 4 సార్లు అడుగుతుందనుకో, దీనికి నేనే దొరికానా? ఇంకెవ్వరు కనపట్లేదా? ఆ పక్కింట్లో ఆవిడున్నది. ఆ ఎదురింట్లో ఈవిడుంది. ఎవరి దగ్గరికెళ్ళి నా దగ్గరికొత్తదేంటి? నిన్ను గొప్పగా భావించింది ఇన్నాళ్ళు. నువ్విలాంటి చెడ్డ ఆలోచన ఆలోచిత్తమని ఆలోచించలేదు గాబట్టి నిన్నడుగుతా ఉంది. నీ లోపల హృదయం తెలిత్తే నీ దగ్గరికొస్తదా మరొక రోజు? వస్తదా? ఈరోజు అంతరంగం తెలియకుండా నువ్వు ప్రేమిస్తున్నావనుకోని మోసపోయినోళ్ళు ఎంతమందో. కదా! అవునా కాదా? నీ అంతరంగం తెలియకుండా నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు సహోదరునిగా భావించావు, నువ్వు పంచుతున్నావు, నువ్విస్తున్నావు అనుకోని నిన్ను చూసి మోసపోయినోళ్ళు ఎంతోమంది గదా! దేవుడు మోసపోడే. ఆయన నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు నీ సహోదరుని ప్రేమించాలని, వారి అక్కర తీర్చాలని, వారి అవసరం తీర్చాలని, వారి విషయంలో నువ్వు బాధ్యత కలిగి నడుచుకోవాలని దేవుడెంత ఆశ, ఆలోచన కలిగి ఉన్నాడో. దేవుని ప్రేమను అనుభవించిన ఏ వ్యక్తి అయినా ఇతరులను అలాగే ప్రేమించడానికి ఇష్టపడతాడు. ఇతరులకు అలాగే సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ఆ సహోదర ప్రేమని కొనసాగించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎదుటివాడు పడుతున్న ఇబ్బందిని గమనించగలిగిన మనస్సు, మనస్సాక్షి నీకుండాలి. నువ్వు పడితే నువ్వది అనుభవిస్తూ ఎదుటివారికి ఇలాంటి పరిస్థితులొస్తే నేనైతే సహాయం చేస్తాను. ఆళ్ళు కూడా సహాయం చేయాలని ఆశపడిన రోజులు లేవా? కదా! కాబట్టి సహోదర ప్రేమ విషయంలో మనం ఒకరు
మన దగ్గరికి వచ్చేలా ఉండాలి. మన సహాయం తీసుకునేలా ఉండాలి. పొందుకునేలా ఉండాలి. అమ్మో! ఈయన దగ్గరికా? ఈవిడ దగ్గరికా? అనే భావన కలగకూడదు. నీలో ఆ భావన కలగాలి అనంటే, నువ్వు దేవుని ప్రేమను రుచిస్తే తప్ప, నువ్వు ఇతరులకి ఆ ప్రేమను పంచేవారిగా మారలేవు. కాబట్టి ఆ సహోదర ప్రేమను నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలి. ఆ! 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 ఆహ్, సరిపోద్దా? ఆ మాటల్ని మనం ఆలోచిద్దాం. ఆ సహోదర ప్రేమ విషయంలో మనం మరికొన్ని విషయాలు ఆలోచిస్తే ఒక ఇద్దరు సహోదరులు ఒక ఇంట్లో సహోదరులున్నారనుకోండి. వారిద్దరి మధ్య జరిగే కొన్ని సందర్భాల్ని మనం ఆలోచిస్తే, మనం ఎలా ప్రేమించగలము అనే విషయాలు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో ఈ పరిస్థితిని ఆలోచించండి. ఆహ్, ఒక ఇంట్లో ఇద్దరున్నారనుకుందాం. ఆ ఇద్దరిని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏంటనంటే, ఒకళ్ళు తెల్లగా ఉన్నారు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు సహోదరులు. ఎలా ఉన్నారు? ఒకడు తెల్లగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటదా? ఉండదా? ఆ! "ఏయ్! ఈడు నల్లగా ఉన్నాడు ఎలే" అని అంటాడు ఆడు. ఆ! అంటాడా? ఎందుకు అనడు? ఎవడైనా ఈడిని కర్రోడా అన్నాడనుకో ఈడు ఊరుకుంటాడా? ఏరా నువ్వు నా తమ్ముడు అంటాడండ. నా తమ్ముడు నువ్వెవడురా అనడానికి? ఆడు బంగారం అంటాడండ. ఆడు నల్ల బంగారం రా. ఆడు ఆ నలుపు ఒక కల ఉంది. ఆడు నల్లగా ఉన్నా ఆడు చేసే పని చాలా తెల్లగా ఉంటదిరా. ఆడి మనసు తెల్లన. ఇవన్నీ కలుపుకుంటారా? కలుపుకోరా? ఎందుకు కలిపేసుకుంటారండి మీరు? ఆడు నా నా తమ్ముడు, ఆడు నా వోడు. ఈ భావన నీ ఇంట్లో పుట్టాడు గాబట్టి, నీలోంచి వచ్చాడు గాబట్టి. సహోదర ప్రేమను ఎందుకు కలిగి ఉండమన్నాడో తెలుసా దేవుడు? ఒకరి నుండి మనం వచ్చాం. మనం ఒకరముగా కలిస్తే తప్ప, తిరిగి ఆ ఒకరి దగ్గరికి వెళ్ళలేము అనే భావన నువ్వు పొందుకోవాలని. ఈ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరి నుండే మనం వచ్చాం. ఆ దేవుడు పంపితేనే ఈ భూమి మీదకొచ్చాం. ఆ దేవుని దగ్గర నుంచే మనం అందరం వచ్చాం. కాబట్టి ఆయన దగ్గర నుంచి నువ్వు వచ్చినప్పుడు, ఆయన నిన్ను ప్రేమించినట్టుగానే నన్ను ప్రేమిస్తాడు. ఆయనకి నేనెంతో, నువ్వు కూడా ఆయనకంతే అని నీ ఎదుట ఎవరున్నా ప్రేమించగలుగుతావు. నీ ఎదుటున్న వ్యక్తి ఎలాంటి వాడైనా ప్రేమించగలుగుతావు. ఆ వ్యక్తి ఏ వర్ణన చూడవు, ఏ వివరణ నీకు అవసరం లేదు. కానీ నీ ప్రేమను ఆ వ్యక్తిని పొందుకునేలాగా పంచగలిగే స్థితి నువ్వు ఇవ్వగలుగుతావు. ఎందుకో తెలుసా? ఒకరి నుంచి వచ్చావనే భావన వారిద్దరి మధ్య ఎన్ని వ్యత్యాసాలున్నా నువ్వు ప్రేమించగలుగుతా ఉంటావు. అలాంటి ప్రేమ నీవు ఆ వ్యక్తి నీ ఇంటి వాడే అనే భావన. ఒకరి దగ్గర నుంచే మనం వచ్చాం. ఒక తల్లి కడుపులో నుంచే మనం పుట్టామనే భావన ఎలా అయితే సహోదర ప్రేమను పుట్టిస్తాదో, ఒక దేవుని నుంచే మనం ఈ భూమి మీదకి మనం అందరం వచ్చామనే భావన మన ఇరువురి మధ్య, మనందరి మధ్య కూడా ప్రేమను పుట్టిస్తా ఉంటాది. రూపం తేడా ఉన్నా సరే, ఆ ఇద్దరు సహోదరుల మధ్య ప్రేమ ఉంటదా? ఉండదా? ఒకరేమో తల్లిలా ఉంటారు. ఒకరేమో తండ్రిలా ఉంటారు. తండ్రికి పట్టబుర్రొచ్చిందనుకోండి, ఆ కుర్రోడికి ఏమొత్తది? తల్లి జుత్తు పెద్దదనుకోండి, ఇలా కాలు వరకు వచ్చిందనుకోండి. ఇంకోటి జుత్తు ఎలా ఉంటది? చూస్తారు చూడు మనం ఇవన్నీ చూస్తూనే ఉంటాం సమాజంలో. ఒకడి జుత్తేమో ఇలాగ ఫుల్లుగా ఉంటది. ఒకడికేమో ముందుండదు. ఆళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇదేట్రా నీ జుత్తు ఎలాగుంది? నీ జుత్తు ఎలాగుందనంటే, మరి ఏటి చేత్తాం జీన్స్ అని అంటా ఉంటారు. కానీ ఆళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటదా? ఉండదా? బయటోడిని చూసినప్పుడు భావన వేరే ఉంటది. ఈడేటి ఇలాగున్నాడని. కానీ ఆళ్ళ తమ్ముడిని చూసినప్పుడు ఆడెలాగంటాడు? నా తమ్ముడికేమండి అందగాడు అని అంటా ఉంటారు. ఈ సహోదర భావం వ్యత్యాసాలు ఎన్నున్నా ప్రేమించగలుగుతది. రకరకాలుగా ఉన్నా ప్రేమించగలుగుతది. వ్యత్యాసాలు ఎన్నున్నా సరే ప్రేమించగలుగుతది. అలాగే సహోదర ప్రేమ కలిగిన మనం కూడా వ్యత్యాసాలు ఎన్నున్నా కాడ నీ సహోదరుడుగానే భావిస్తే నువ్వు ప్రేమించగలిగిన పరిస్థితి నీ ముందు ఎప్పుడూ కూడా ఉంటాది. అంతేకాదు వారిరువురి మధ్య దివ్యాంగులైతే వికలాంగులనే పదం తీసేశారు. ఏం చేశారంటే దివ్యాంగులనే పదం పెట్టారు. వికలాంగులనంటే అవయవాలు లేని వారిని పిలిచేవారు. ఇప్పుడు ఆ పదాన్ని ఎలా మార్చారంటే దివ్యాంగులనే పదం మార్చారు. అంటే అంగం లేనివాడు దివ్యాంగంతో పుట్టాడని. దేవుడు అలా కలుగజేశాడు అనే భావనకి ఆ మాట అంటా ఉంటారు. ఇప్పుడు నీ సహోదరుడికి ఒక అవయవం లేదనుకోండి. మరో సహోదరుడు తన అన్న ఉన్నాడనుకోండి. ఆ పనులన్నీ చేసి పెడతాడా? చేసి పెట్టడా? హ్మ్. చేసి పెడతా? చేసి పెట్టడా? మొహం కడగడం దగ్గర నుంచి తను రాత్రి నిద్రపోయేంత వరకు కూడా
ఆ తమ్ముడు అవసరత ఏదైతే ఉందో అన్న ముందుగా గుర్తించి తమ్ముడికి ఇది కావాలి, తమ్ముడు ఇది చేసుకోలేడు, తమ్ముడు ఇది పెట్టుకోలేడు అని చెప్పి స్నానంకి వెళ్ళేటప్పుడు టవల్ పెడతాడు, కావలిస్తే ఆ సోప్ ఇస్తాడు, బకెట్తో నీళ్లు పెడతా ఉంటాడు, ఆహారం తినేటప్పుడు కావాల్సిన నీళ్లు తెచ్చి పెడతా ఉంటాడు. ఇంటికి వెళ్ళి తెచ్చుకోలేడు కదా, కాలు లేదు కాబట్టి. పిల్లాడు అన్ని పనులు చేసి పెడతాడు. చేసి పెట్టి నీకెందుకురా నేను చెయ్యాలి అని అడుగుతాడా? ఆ? అ- అడగడా? ఎందుకు అడగడండి? ఆడు నా తమ్ముడు, నీకు అన్నగా పుట్టినందుకు నాకు ఇదేరా తప్పింది, తప్పలేదురా అని అంటాడు ఏ రోజైనా? ఎంత శ్రమైనా ఆ తమ్ముడు కోసం చేయడానికి ఇష్టపడతాడు కానీ ఏ రోజు ఆ సహోదరుడి దుఃఖపడే మాట ఒక్క మాట నోట్లోంచి మాట్లాడు. ఏటా బంధం? ఏటి ఆ ఇరువురి మధ్య ఉన్న ప్రేమ? సహోదరుడు అని ఒకే ఒక భావం. ఎంత పని చేసినా సరే నేను ఎంత కష్టపడుతున్నానో ఆలోచించడు. నేను చేసేది ఆ వ్యక్తికి ఉపయోగపడుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు. ఈరోజు అలా చేయగలమా మనం ఎవరికైనా? నువ్వెంత చేస్తున్నావు అనేది కాదు, నువ్వు చేసేదంతా కూడా ఆ వ్యక్తికి మేలు కలుగుతుందా? నువ్వు చేస్తున్నదంతా కూడా ఆ వ్యక్తి ఆనందించగలుగుతున్నాడా? నువ్వు చేసేదంతా కూడా ఆ వ్యక్తికి మేలు క్షేమమే కలుగుతుందా, కీడు కలుగుతుందా అని ఆలోచించే భావన ఒక బలహీనుడని నీకు తెలిస్తే నీ సహోదరుడు, ఆ వ్యక్తి పట్ల నీ ప్రేమ ఈ ఇరువురు చేసినట్లుగా నువ్వు చేయగలుగుతావు. కాబట్టి బలహీనుడు అని తెలిసిన తర్వాత, బలహీనుడు అని నీకు అర్థమైన తర్వాత, ఈ ఇద్దరు సహోదరులు ఎలా అయితే నడుచుకుంటున్నారో అలా నడుచుకోవడానికి దేవుడు మన పట్ల ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన ఎలా అయితే మనల్ని ప్రేమించాడో అనేది మనం తెలుసుకోగలిగితే అలా ప్రేమించగలుగుతాం. అలా ఒక అవయవాలు లేని ఒక సహోదరుడే గనక మనం ఉంటే, వారికి ఏంటో అవసరత వారు అడగక మునిపే మనం చూడగలుగుతాం. వారి కోసం మనం ఎంతగా ఖర్చయిపోయినా సరే, అది వారికి క్షేమాభివృద్ధి కలిగించిందా లేదా అని మాత్రమే ఆలోచించగలుగుతాం. నిజమైన సహోదర ప్రేమ మనలో గనక ఉండగలిగితే, వారి అవసరత అడగక మునిపే చూడాలి. మనం తీర్చేటప్పుడు ఎంత కష్టపడుతున్నాం అనేది కాదు గానీ, అది ఎంతవరకు వారికి మేలు చేసిందని మాత్రమే చూడగలిగేది నిజమైన సహోదర ప్రేమ. మూడో ఇద్దరు సహోదరుల గురించి ఆలోచిద్దాం. ఆ ఇద్దరు సహోదరుల్లో ఒకరు మానసికమైన దివ్యాంగులు అనుకుందాం. ఎవరు? మానసికమైన దివ్యాంగులు అంటే అవయవాలన్నీ బాగానే ఉంటాయండి, కానీ ఏ పని ఆడు చేసుకోలేడు. అవయవాలన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏ పని ఆడు చేసుకోలేడు. ఆడు ఈ బయటికి వెళ్తే ఇంటికి తినక రాలేడు. ఎందుకు? మానసికంగా వాళ్ళు పరిపక్వత లేనివారు కాబట్టి. అలాంటి వాళ్ళతో ఎలా ఉంటుంది చెప్పండి? సులువా కష్టమా? ఆడి కాళ్ళు బాగానే ఉంటాయి, చేతులు బాగానే ఉంటాయి, బలం కూడా ఉంటుంది, కానీ ఆడు పని చేయలేడు, ఆలోచన పెట్టలేడు. ఒకసారి ఒక ఇద్దరు ఒక చోట ఉన్నారండి. ఒక చోట ఉండేటప్పుడు ఒక ఆయన చాలా కష్టపడతా ఉన్నాడు, ఇంకో ఆయన పక్కన కూర్చున్నాడు. ఈ మానసికంగా ఎదగలేని వాళ్ళని మనం గుర్తుపెట్టేయగలం, ఎందుకంటే వాళ్ళ ముఖాలన్నీ ఒకలాగే ఉంటాయి. ఎప్పుడైనా మీరు వాళ్ళని గమనించాలి లేదో, మానసికంగా ఎదగలేని ఫేస్ కట్లు అందరూ ఒకలాగే ఉంటాయి. ఈ భూమి మీద ఎవరైతే మానసికంగా ఉన్నారో వాళ్ళందరి ముఖాలు ఒకలాగే ఉంటాయి. మీరు అది ఈజీగా చూసి ఐడెంటిఫై చేయొచ్చు. మరి దేవుడు ఎందుకు అలా పెట్టాడో తెలియదు కానీ వాళ్ళని చూడగానే ఆ ప్రేమ, ఆ సహోదర భావం మనకు కలగాలనేమో. అందరూ ఒకలాగే ఉంటారు. అయితే ఈయన బాగా కష్టపడతా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, శ్రమ పడతా ఉన్నాడు. పక్కన ఒక ఆయన ఉన్నాడు, సేమ్ ఆయనలాగే ఉన్నాడు, కాకపోతే ఈయన మానసికంగా వికలాంగుడు అనేలాగా ఆయన ఫేస్ కట్ ఉంది. అంత శ్రమ పడుతుంది, ఇష్టపడు ఎదురుగా చాలా బలమైన వస్తువు ఇలా చాలా చాలా బరువుగా ఎత్తుతున్నాడు అనమాట. మరొకరి చెయ్యి సహాయం ఇస్తే బాగుండు అన్నట్టుగా ఎత్తుతా ఉన్నాడు. అంత బలమైనగా ఎత్తాడు. పక్కనే ఉన్నాడు ఆ వ్యక్తి, మానసికమైన వికలాంగుడు, దివ్యాంగుడు. స్పందన లేదండి. మానసికంగా ఆయన అనారోగ్యపరుడు, ఎదుగుదల లేనోడు. ఈ తన తోటి సహోదరుడే చాలా బరువైన వస్తువు ఎత్తి భుజం మీద పెట్టుకొని తీసుకెళ్తా ఉంటే కనీసం స్పందన లేదు. అలాంటివని ప్రేమించాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమించాలంటే ఎలా ఉంటుంది? ఎవరు అంత బలమైన వస్తుంది చెయ్యలేవరా నువ్వు, ఇంత ఎదిగావు, నా అంత ఉన్నావు అని అనలేదండి. లోపల నుంచి వచ్చి నీళ్ళు తాగుతావా అని అడుగుతున్నాడు. కూర్చున్నాడు, కష్టపడినాడు. ఆడు అన్నాడు,
నేననుకున్నాను, ఇది అర్థమవుద్ది గానీ అది అర్థమవ్వదా? నీళ్ళు తాగుతావని నేను తాగనని చెప్పాడు. ఇది అర్థమవుతుంది కదా! ఆడు బరువెత్తాడు ఎత్తడా? నాకొచ్చేత్తుంది కోపం. ఆయనకి రాలే. కొన్నిసార్లు కొంతమంది మానసికమైన బలహీనులుంటారండి. ఆళ్ళ ఆలోచన ఎదగలేదాళ్ళు. నీ గురించి చెడ్డగా మాట్లాడుతా ఉంటారు ఎనకాదల. నీ ప్రేమను అర్థం చేసుకోలేరు. నీ కష్టాన్ని అర్థం చేసుకోలేరు. నువ్వు చూపిస్తున్న నీ హృదయపూర్వకమైన ఇష్టాన్ని, ప్రేమని, నువ్వు వారి కోసం పడిన ప్రయాసని, నువ్వు వారి కోసం నిరంతర పడిన నీ సహాయాన్ని గుర్తించలేరు. ఆరు మానసికమైన బలహీనులు. ప్రేమించగలవా? ప్రేమించగలవా? సహోదర ప్రేమ ఆ మానసికమైన బలహీనుడిని ప్రేమించగలిగింది. ఆ మానసికమైన బలహీనుడికి కావాల్సింది ఏంటో వెతికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇతడికి ఏ రకంగా ఆ వ్యక్తి సహాయం చేయలేదు. ఏ రకంగా ఉపయోగపడలేదు. కానీ నేను ఎలా ఉపయోగపడగలనా ఆ వ్యక్తికి అని చూస్తున్నాడు తప్ప, నాకు ఆ వ్యక్తి ఉపయోగపడుతున్నాడా లేదా అని చూడట్లే. సహోదర ప్రేమ అంటే అతను నీకేం చేసేస్తాడా అనేది కాదు. నువ్వేం చేయగలవా అనేది. అతను నీ కష్టం చూస్తున్నాడా చూడట్లేదా అని కాదు. నువ్వు చూడగలుగుతున్నావా లేదా అనేది. అతను నీకు ఏ రకంగానా కూడా నిన్ను దృష్టుంచుతున్నాడా లేదా? నీ పట్ల అతడు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నాడా లేదా? ఇదంతా నీకు అనవసరం. అతడు మానసికమైన బలహీనుడు. నువ్వు అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన వాడు కదా! తెలివి కలిగిన వాడు కదా! నీ ఆలోచన బాగా పనిచేస్తుంది కదా! నువ్వు సహాయపడ్డానికి నీకే ఎదుటోడు బలహీనుడు అని చెప్పి అతడు చేస్తున్న పనులను బట్టి చెప్పగలం. అతడు నడుస్తున్న నడవడికను బట్టి చెప్పగలం. కానీ ఎదుటివాడు బలవంతుడని అతడు చేస్తున్న పనిని బట్టే చెప్పగలం. ఈరోజు నువ్వు చేస్తున్నావా లేదా అని దేవుడు అడుగుతాడు. నీకు దేవుని మాట అర్థమైంది. దేవుడు ఇలా బతకమన్నాడు. నువ్వు అలా బతుకుతున్నావా లేదా అని నువ్వు నన్ను నేను పరీక్షించుకోవాలి. అంతేగాని నా ఎదుటివాడు నడవట్లేదు. అందుకే నా హృదయంలో ఆ ప్రేమ పుట్టట్లేదని అంటే ఆ వ్యక్తికి దేవుడు తెలీదు. ఆ వ్యక్తికి దేవుని ప్రేమ తెలీదు. ఆ వ్యక్తి మానసికమైన బలహీనుడు. నువ్వు కాదే. నువ్వు ప్రేమ కలిగింది చూపించగలవే. నీకు దేవుని ప్రేమ ఏంటో తెలిసే. దేవుడు ఎలా ప్రేమించగలడో, దేవుడు ఎలా నడవగలడో నీకు తెలిసే. మరి నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు? దేవుడు అర్థమైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడా అనేది కాదు. నేనేం చేయగలనా అనేది చూస్తాడు. ఎదుటి వ్యక్తి నాకు నా పరిస్థితుల్లో నా అక్కర చూస్తాడా? నా అవసరం చూస్తాడా? నాకు సహాయపడతాడా? నన్ను బలపరుస్తాడా? నేను ఇబ్బందుల్లో ఉంటే నన్ను సహాయం చేయగలడా? అని ఆలోచించడు. ఆ వ్యక్తికి నేనేం చేయగలను అని మాత్రమే ఆలోచిస్తాడు. ఎందుకు? ఆ వ్యక్తి మానసిక బలహీనుడు కాబట్టి. నాకనిపించిందండి ఆళ్ళిద్దరిని చూసినప్పుడు, ఈ వ్యక్తికి ఏదైనా కష్టం వస్తే ఆ మానసికమైన బలహీనుడు ఏమైనా సహాయం చేయగలడా? అన్న అనుమానం వచ్చిందండి. చేయగలడా? మీరు చెప్పండి. చేయలేడా? చేయగలడా? ఏదొచ్చినా జీవితాంతం కూడా అతను మరణించేంత వరకు కూడా సహాయపడవలసింది బాగా ఉన్నవాడే. కదా! ఏది ఉపయోగపడలేడు మానసికంగా. దీన్నేమన్నా బాగు చేసే మందులొచ్చాయా? రాలేదు. పుట్టుకతో చచ్చేంత వరకు ఒకలాగే ఉన్నా, తన ప్రేమను చూపించడం మానడు. తన అవసరత తీర్చడం మానడు. తిరిగి సహాయం కలగదని తెలిసినా, తిరిగి ఇతడికి ఏ రకమైన మేలు చేయలేడని తెలిసినా, తన బలాన్ని ఖర్చుపెడతాడు. తన ధనాన్ని ఖర్చుపెడతాడు. తనకి ఉన్న సామర్థ్యాలన్నీ వినియోగిస్తాడు. తన అవసరత అంతా కూడా తీర్చడానికి ఇష్టపడతాడు. తిరిగి ఆశించకుండా ఆ మానసికమైన వికలాంగుడికి, ఆ దివ్యాంగుడికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సహోదర ప్రేమనంటే ప్రేమించగలిగిన అవసరత మనకుండేటప్పుడు, నీ ప్రేమ ఎంత చూపించగలవో అంత చూపించడానికి నువ్వు నిలవబడగలగడమే ఆ సహోదర ప్రేమ కలిగి జీవించగలడం. కాబట్టి ఈరోజు ఏం చేయొచ్చు నేను ప్రేమించడానికని అవకాశాలు వెతకాలి. ఎలా ప్రేమించొచ్చు నేనని చెప్పి వారి విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. నేను ఇంకా ప్రేమించడానికి మరొక అవకాశం వస్తదేమో, మరొక పరిస్థితి వస్తదేమో అని సహోదరుడైతే చూస్తాడు. ఈరోజు సహోదర ప్రేమ నీకు నాకు ఉంటే, ఆ ప్రేమించగలిగిన అవకాశం కోసం ఎప్పుడు దొరుకుతది? ఎలా దొరుకుతది? ఏం చేయగలనా? ఎలా చేయగలనా? అని చెప్పి వెతకడానికి నీ మనసు ఆలోచించాలి తప్ప వీడు చేస్తే నాకు పీడ విరగడైపోద్దనే ఆలోచన మనలోకి ఎప్పుడూ కలగకూడదు. ఒకళ్ళ మరణాన్ని గాని, ఒకరి యొక్క పతనాన్ని గాని, ఒకరి యొక్క చావుని గాని, ఒకరి యొక్క తొట్రుపాటుని గాని ఆశించేది సహోదర ప్రేమ కాదండి. వారు నిలబడాలి, బలం పొందుకోవాలి. అందరిలో కంటే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించేది వారు క్షేమం మాత్రమే, వారి మేలు మాత్రమే ఆలోచించేది సహోదర ప్రేమ గాని, మరి ఏది కూడా వాటికి వ్యతిరేకమైంది ఏది కూడా సహోదర ప్రేమ కాదు. నువ్వు అలా ఆలోచించేవాడిగా మనం ఎక్కడైనా ఉన్నామేమో
అలాంటి తప్పుడు ఉద్దేశాలు మన హృదయంలో ఎక్కడైనా కలుగుతున్నాయేమో, ఈరోజు దేవుని మాటలు కొన్ని నేర్చుకోగలిగాం. ఇవి చాలా విషయాలున్నాయి మనం ఆలోచించవలసినవి. కాబట్టి అవి పూర్తిగా నేర్చుకుంటూ, నిజంగా దేవుని చేత మనం ఈ భూమి మీద సృష్టింపబడ్డాం. ఒకరితో ఒకరు మనం కలిసి బ్రతకాలి. దేవుని రాజ్యం వచ్చి మన మధ్యలో ఉండాలి అనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు ఒక క్రైస్తవుడు బతకాలి అని దేవుని ఆశ. కాబట్టి క్రీస్తుని నేను తెలుసుకున్నానని చెప్పుకునే ఆనందం కంటే, తెలుసుకున్న నీ జీవితం అలా బతుకుతున్నావా లేదా అనే వెతుకులాటలో మనం ఎప్పుడూ ఉండాలి. అలా ఉండకపోతే నిజమైన సహోదరుని ప్రేమ మనం చూపించలేం. దేవుని రాజ్యపు మనకి సమృద్ధి అనే ప్రవేశం మన జీవితంలోకి రాదండి. రావాలి అనంటే ఆ సహోదర ప్రేమ భావాన్ని మనం చూపించాలి. దేవుని ప్రేమను మన ఇరువురి మధ్య కలిగి ఉండాలి. ఈ ఇద్దరు సహోదరులు మనకు నేర్పించే చాలా విషయాలుంటాయి. అలాంటి ప్రేమను కలిగి మనం ఈ లోకంలో నడిచినప్పుడే దేవుని ప్రేమను మనం పొందుకుంటాం. ఇతరులు పొందుకునేలా మనం సహాయపడగలుగుతాం. అలా మనం దేవునిలో నిలిచి ఉండాలని, నేర్చుకోవడానికి దేవుడు మరింత మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం.